హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిక గారి దివ్య ఆశీస్సులతో మనకు ఈరోజు ఓపెన్ టాక్ విత్ భరణ్ మాస్టర్. ఈ మాస్టర్ నమస్కారం. నమస్కారం రాహుల్ గారు. నమస్కారం ఈశ్వర్ గారు. సో ఇవాళ మాకు గొప్ప అవకాశం ఇచ్చారు మీరు. మిమ్మల్ని ఎన్నో అద్భుత విషయాలు అడగాలి, అంటే ఈ ధ్యానం గురించి ఎన్నో విషయాలు అడగదామని ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాము. మా ప్రేక్షకులకు కూడా ఎంతో, అంటే ధ్యానం తెలియని వాళ్ళకి మొదట్లో ఈ ధ్యానం అంటే ఏంటి, ఆ విషయాలు అనేది మీ ద్వారా తెలుసుకోవాలని ఎన్ని రోజుల నుంచో మీ గురించి మేము ఎదురు చూస్తాం. ఇవాళ మీరు అవకాశం మాకు దొరికింది. ఇవాళ ఈ మన సంస్థాన్ నారాయణపురం మనం ఇవాళ వచ్చాము కదా, ర్యాలీ చేసాము అద్భుతంగా, మరియు మనం మెడిటేషన్ కూడా జరిగింది. ఇక ఆ సమయంలో మీ ద్వారా మాకు ఇవాళ తెలుసుకుందామని మేము ఇవాళ మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. కాబట్టి కొత్తగా, అంటే ధ్యానం అంటూ ఏం తెలవని వాళ్ళకి ఎలా మనము వాళ్ళని అప్రోచ్ అయ్యి, అంటే ధ్యానంలో ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయని మనకు తెలుసు, కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ధ్యానం అనగానే చాలా వరకు అంటే తెలియని వాళ్ళు ఫస్ట్ లో రావడానికి అన్ని ధ్యానాల్లా ఇది కూడా అదేనేమో, ఇది కూడా గురువు అండర్లో నడుస్తుందేమో, ఆ గురువు అనే వాడికి అదే రకరకాల గురువులు, ఎన్నో రకమైన గురువులు చూసి ఇది కూడా అదే పద్ధతి ఏమో, ఈ ధ్యానం అంటే ఒక రకమైనది ఏదో ఆ ఫీలింగ్ తోని వాళ్ళు ఆ ధ్యానంలోకి రావడానికి కొంచెం ముందు వెనక ఆడుతున్నారు అన్నమాట. సో వాళ్ళకి మనం ఏ రకంగా మనము ఈ ధ్యానం యొక్క విశిష్టత చెప్పగలుగుతాం? ఓకే, విత్ మై ప్లెజర్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. సో మనము ఓన్లీ వాహకులమే. ఈరోజు శాఖాహార ర్యాలీ జరిగింది అంటే ఎంతో మంది మాస్టర్లు ఉంటారు. ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంటుంది. సో ఈ అవకాశం కూడా మనకు ఏదో ప్రపంచానికి ధ్యానం గురించి ఇలా చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు ఈ విశ్వానికి, మీకు, ఈశ్వరికి అండ్ మన తెలుగు మాస్టర్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముందుగా అసలు ధ్యానం అనేది మన తల్లి కడుపులో ఉన్నప్పుడే జరుగుతుంటుంది. యాక్చువల్గా ఎలా అంటే ఈ సృష్టిలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి శ్వాస, రెండు శబ్దం. ఈ శ్వాస ఎప్పుడైతే మనం గమనిస్తామో మార్పులు జరగడం స్టార్ట్ అవుతుంది. మనకు చూడండి, భూమి మీద ట్యాక్స్ వేస్తారు, వాటర్ మీద ట్యాక్స్ వేస్తారు, అగ్ని అంటే కరెంట్ వేస్తుంది, కరెంట్ మీద ట్యాక్స్ వేస్తారు. బట్ గాలి మీద ట్యాక్స్ అనేది ఇంతవరకు రాలేదు. దేవుడు మనకు చాలా ఫ్రీగా ఇచ్చాడు. కరెక్ట్. యాక్చువల్లీ నాకు కూడా ఎన్నోసార్లు ఈ విషయం అనిపిస్తుంది. నేచర్ ఎంతో నిస్వార్థంగా మనకి ఈ శ్వాసనిచ్చింది. అది ఏది మనతోని నాకు నేను ఇది చూస్తున్నా, నువ్వు నాకు ఇది చెయ్యాలి, ఈ టైంకి ఇది రావాలి, చేయాలని లిమిటేషన్స్ పెట్టలే. బట్ మన దగ్గరకు వచ్చే వరకు మనం ఏదైనా చేయనది ఏదో సంథింగ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, నాకు అనిపించింది. అయితే ఈ శ్వాస మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు తిరుపతికి వెళ్ళినా, అయ్యప్ప స్వామికి వెళ్ళినా, ఏడుకొండల వాళ్ళు ఇట్లా గుట్టలకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఆయాసంలోకి వచ్చి మనము ఆ శ్వాసను గమనిస్తాం. శ్వాసను గమనించినప్పుడు మనల్ని మనం మర్చిపోతాం. అప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మన మీద, మన శ్వాస మీదనే వస్తుంది. ఆ శ్వాస నాభి నుంచి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా వస్తుంది. అక్కడ శక్తి అది ఏమవుతుందంటే ఈ శ్వాస లోపలికి ఆ శక్తి పోయి హీల్ అవుతాం. ఇది గుళ్ళల్లోనే వాళ్ళు చేసేది కాదు, సహజంగా మన బాడీ ఇట్ సెల్ఫ్ ఉంటుంది. విశ్వంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పురాతన మనిషి అంటే వెనకటి కాలాల మనిషి నుంచి ఆధునిక మనిషి వరకు రెండు విషయాల ద్వారా బాగా డెవలప్ జరిగింది. ఒకటి అగ్ని, ఫైర్, రెండు చక్రం. ఇది ఇట్ సెల్ఫ్ మన శరీరం ఉంది. అది ఎక్కడైతే బయట డెవలప్ అయిందో మన లోపల డెవలప్ కావాలి. అది చేసేది ఏంటిదంటే శ్వాస మాత్రమే. అది ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నవీన సమాజంలో మన గురించి మనము, మన శ్వాస గురించి మనము ఆలోచించేంత టైం ఉండట్లేదు. కానీ ప్రతి ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. మనము అసలు ఒక మనిషికి డెఫినేషన్ చెప్పాలంటే మనిషి ఈజ్ ఈక్వల్ ఫార్ములా శరీరము ప్లస్ మనసు ప్లస్ ఆత్మ. ఇప్పుడు ఏమవుతుంది, మనం నిద్రపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు భరణ్ కుమార్. నేను పడుకున్నప్పుడు నేను భరణ్ని అన్న విషయం నాకు గుర్తుకున్నట్లే. అంటే అక్కడ ఏమైతుంది, శరీరము మైనస్ అయింది, మనసు అంటే ఆలోచనల సమాహారం.
అంటే నేను ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఆడికి పోవాలా, ఈడికి పోవాలా, ఈ ఆస్తి నాది, నా ఫ్రెండ్, ఇట్లా అన్ని అనేది మనసే మనిషిని డ్రైవ్ చేస్తుంది. సో ఈ మనసు కూడా ఆ నిద్రలో మైనస్ అవుతుంది. బట్ నేనున్నా, స్టిల్ బతికే ఉన్నా. అంటే ఆ ఏ స్టేట్లో ఉన్నా, సోల్ స్టేట్ ఉన్నా. మనిషి ఈజ్ ఈక్వల్ శరీరం ప్లస్ మనసు ప్లస్ ఆత్మలో శరీరం మైనస్ అయింది, మనసు మైనస్ అయింది, ఆత్మ స్టేట్ ఉన్నా. అప్పుడు మనకు ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తిని గ్రహిస్తాం. ఎలా గ్రహిస్తాం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా గ్రహిస్తాం. ఇక్కడ మీకు విషయం చెప్తాను. విశ్వశక్తి అంటే అది ఎక్కడో కాస్మిక్ ఎనర్జీ, ఎక్కడ కంటికి ఎక్కడో ఎక్కడ ఉంటుంది. మన చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశం అంతా విశ్వశక్తి. మరి మరి ఎలా జరుగుతుందంటే ప్రతి ఒక్క జంతు సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యానికి వాటిలో స్వార్థం అనేది ఉండదు. సహజ సిద్ధంగా మీకు తెలుసో లేదు, మనిషికి ఆహారాలు ఉంటాయి, అన్ని జంతువులు గ్రహిస్తాయి. మరి మనిషికి జంతువులకు వేరు చేసిందంటే బుద్ధి. ఆ బుద్ధి ఉన్న మనిషి ఇప్పుడు బుద్ధి లేని పనులు చేస్తుండు. అంటే ప్రకృతి నియమాల ప్రకారము మీరు చూడండి, మొన్న రీసెంట్ గా కరోనా వచ్చింది. ఈ కరోనాలో అయినా ఏ జంతువు అయినా చనిపోయిందా? ఏ జంతువు చనిపోలే. మరి మనుషులు ఎందుకు చనిపోతున్నారు అంటే సహజ సిద్ధంగా ప్రకృతిని మనకి ఏదైతే ఇచ్చిందో దాన్ని, ఆ వనరుల్ని మనం నాశనం చేస్తున్నాం. సో అత్యద్భుతంగా ఆ పంచ వనరులు మన శరీరంలో ఉన్నాయి. ఈ ధ్యానము శ్వాసకు లింక్ ఉంది, శ్వాస అనుసంధానము. ఇప్పుడు మీరు ఇన్ని అద్భుత విషయాలు ఇవన్నీ ఉన్నాయి కదా, విశ్వశక్తి ఉంది చుట్టూ. ఇదొక అంటే ఈ నేచర్ అనేది ఎంతో అద్భుతంగా మనకు సహాయం చేస్తుంది. చుట్టూ విశ్వశక్తి ద్వారా మనము నిద్రలో కావచ్చు, ఎన్నో రకాలుగా మనం దాని యొక్క బెనిఫిట్స్ పొందుతున్నాం. ధ్యానిగా మనకు ఎవరో ఒకరు చెప్పారు, మనలో కూడా ఎన్నో కష్టాలు మనం పడి మళ్ళీ ఎక్కడో తిరిగి 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 మనం ఇక్కడ గెట్టిన్ అయిపోయినాం. ఇప్పుడు మన పిల్లలకి రేపు ఫ్యూచర్ లో మనలాంటి స్థితి రాకుండా వాళ్ళకి తొందరగా నేర్పిద్దామని అన్నప్పుడు వాళ్ళు పిల్లలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరో కావచ్చు, వాళ్ళకి మెడిటేషన్ ఎట్లా వాళ్ళకి వెంబడే అర్థమయ్యేటట్టు ఏ రకంగా మనం చెప్పొచ్చు, వన్ స్టెప్ లో విత్ ఇన్ సింగిల్ లో వాళ్ళకి ఎట్లా మనం ఇంటరాక్ట్ కావచ్చు? సింపుల్. యాక్చువల్ గా మనము ఇందాక చెప్పాను కదా, శరీరము మనస్సు ఆత్మ. నైట్ ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు ఈడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. ఆత్మ చేసే పని అది. బట్ ప్రపంచంలో జంతువులన్నిటికీ వెన్నుపూస అడ్డంగా ఉంది, మనిషికి మాత్రమే నిలువ ఉంది. ఇప్పుడు ఎరుక లేని నిద్రలో జరిగే ప్రాసెస్. బట్ మనము ఎరుకతో ఏదైతే ఆ నిద్రలో ఉన్న స్టేట్ ని, అంటే ఆ ఆత్మ స్టేట్ ని మనం ఎరుకతో వెన్నుపూస నిలువు పెట్టి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈజీ ఎగ్జాంపుల్. ఒక బాటిల్ తీసుకోండి, దాంట్లో వాటర్ పోయండి, అడ్డం పెట్టి. ఎన్ని వాటర్ పోయగలుగుతాం? పోయలేము. నిలువు పెట్టి పోస్తే 100%. అలానే మనము ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రాసెసే. కాళ్ళు లాక్ చేసుకుంటాం, చేతులు లాక్ చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. శరీరము మైనస్ 2 మనసు. మనసు అంటే అదేంది? గడిచిపోయిన 1 అవర్ క్రితం గతమవుతుంది, రాబోయే భవిష్యత్తు. ఏ తిరుగుతుంటే ఆలోచన. మరి మనం ప్రజెంట్ లో ఉండగలగాలి. ఆలోచన కట్ చేయాలంటే ప్రజెంట్ ఉండాలి. ప్రజెంట్ లో ఉండేది మన శ్వాస మాత్రమే, మన లోపలికి పోయేది శ్వాస మాత్రమే, మిగతా ఏది పోదు. సో ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆటోమేటిక్ స్టార్టింగ్ లా ఫస్ట్ ఒక 1 వీక్ లో ఫర్ సపోజ్ ఒక 100 ఆలోచనలు వస్తాయి. 2వ వారంలో ఒక 50 వస్తాయి. 3వ వారంలో 10 వస్తాయి. 4వ వారంలో శూన్య రాహిత స్థితి, అంటే మనస్సు అనేది లేని స్థితి వస్తుంది. అప్పుడు అద్భుతం జరుగుద్ది. ఒక కొండ నుంచి జలపాతం ఎలా పడుతుందో మనకు ఆ విశ్వశక్తి నుంచి ఫీల్ అవుతాం. ఆ వెన్నుపూసల నుంచి ఫీల్ అవుతుంది. మనకు 2,72,000 నాడులు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. నాడులు వేరు, నరాలు వేరు. నరాలు అంటే బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ నాడుల్లో ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఈ ప్రాణశక్తి తల వెంట్రుకల నుంచి కాటిగోరి వరకు ఉంటాయి, కాలుగోరి వరకు ఉంటాయి. ఎక్కడైతే ఈ ప్రాణశక్తి బ్లాకేజెస్ ఉన్నో అక్కడ రోగాలు వస్తాయి. మనకు ఆత్మకి ఇట్ సెల్ఫ్ శరీరాన్ని శుద్ధి చేసుకునే కెపాసిటీ, ఆరోగ్యంగా ఉంచుకునే కెపాసిటీ ఆత్మకు ఉన్నది. అంటే నరాలు నాడులు సపరేట్ అంటారా? ఎస్. ఓకే. సో నరాలు అంటే జనరల్ గా అందరికి ఐడియా, బ్లడ్ సర్క్యులేషన్ అయితే. ఇది ప్రాణశక్తి అన్నట్టు. అది ఎట్లా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు? ఎలా అంటే మనకు ఆ యోగులకు తెలుసు, తాడా అయిపోయినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడైతే మెడిటేషన్ లో ఒక స్థితి వచ్చినప్పుడు మనం ఆ ఎనర్జీని ఫీల్ అవుతుంటాం. సో చిన్నపిల్లలకు చాలా తొందరగా అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ, మనసు స్టార్ట్ కాదు. ఎలా అంటే up to 7 శరీరము, 7 to 14 మనసు తయారవుతుంది, 14 to 21
బుద్ధి తయారైతాయి. ఈ అప్ టు 14 years లో వాళ్ళకి మనసు అనేది స్టార్టింగ్ స్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చుంటే ఈజీగా వచ్చేస్తుంది. మరి ఈ ధ్యానాల వల్ల జరిగే అద్భుతాలు ఏంది, అసలు ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే అందరికి ఈజీ అయిపోతుంది. ఎందుకు ధ్యానం అంటే ఇప్పుడు ఏం ప్రాసెస్ ఏందో తెలిసింది. ఎందుకు ధ్యానం? చూడండి, మనము ధ్యానం అనేది చేస్తే ఏదో కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, స్టేటస్ వస్తాయి, అదంతా కాదు. మన ఆత్మ ఇది టెంపరీ అన్నట్టు. ఇది చూడండి, చిన్న పిల్లగాడు 7 సంవత్సరాల పిల్లగాడు ఉంటాడు. వాడి పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాము అనుకోండి. నీ పేరు ఏం పేరు నాన్న అంటే రాము అంటాడు. వాడు 14 ఏళ్ళకి వచ్చినప్పుడు రాము అంటాడు, 30 ఏళ్ళకి వచ్చినప్పుడు రాము అంటాడు, 50 ఏళ్ళకి వచ్చినప్పుడు రాము అంటాడు, 70 ఏళ్ళకి వచ్చినప్పుడు రాము అంటాడు. చనిపోయినాక రాము లేరా అంటే లేడు. అంటే మార్పు జరుగుతున్నా నేను ఈ శరీరాన్ని రాము అనుకునే ఆ మాయలు బ్రతుకుతుంది. యాక్చువల్ గా ఈ విద్య అనేది అసలైన జ్ఞానం. అందుకనే ఆది శంకరాచార్యులు చెప్పిండు, అన్ని విద్యలకెల్లా అత్యున్నతమైన విద్య ఆత్మ విద్య. అది ఎలా తెలుస్తుంది అంటే ఈ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అది నేను చెప్పింది కాదు, డైరెక్ట్ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పింది. ఎలా చెప్పిండంటే, మనకు పవిత్ర గ్రంథం ఏంది హిందువులకు? భగవద్గీత. బట్ భగవద్గీత తర్వాత ఒక ఉత్తర గీత ఒకటి వచ్చింది. అది బయట ప్రపంచానికి అంత ప్రాచుర్యం కాలేదు. మహాభారత యుద్ధం అయిపోయింది. మహాభారత యుద్ధం అయిపోయినాక శ్రీకృష్ణుడు అర్జున్ కాడిపోయి కొన్ని రాజనీతి అన్ని దగ్గరుండి చేస్తుంటాడు. ఒక 2 months అయిపోయినాక అర్జున్తో అంటాడు, మరి నేను వెళ్ళొస్తాను, నాకు కూడా ద్వారకా అనే రాజ్యం ఉంది, వెళ్ళొస్తా అంటే అర్జున్ అంటాడు, బావా నువ్వు యుద్ధంలో నిన్ను గుడ్డిగా నమ్మినా బాణం ఏమంటే వేసేసిన, నాకు అప్పుడు ఫ్రీగా లేను, ఇప్పుడు చెప్పు. ఇప్పుడైనా మనం జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది? అంత రిలాక్స్ ఉండి ఫ్రీగా ఉన్న స్టేట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు చెప్తా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అర్జున నాకు 120 సంవత్సరాలు, నీకు 115 సంవత్సరాలు, ఆల్మోస్ట్ మనిషి జన్మ కంప్లీట్ అవుతుంది. ఏదైతే మానవ జన్మలో అత్యున్నతమైనది ఏదైతే కావాలో అది చెప్తా అని చెప్పేసి ఉత్తర గీత చెప్తాడు. ఆ ఉత్తర గీతలో ఒకటే శ్లోకము, పూజా కోటి సమాస్తోత్రము, స్తోత్ర కోటి సమాజపము, జపకోటి సమాధ్యానము, ధ్యాన కోటి సమోలయ. అంటే ఇది కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రానికి సమానము, కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపానికి సమానము, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానానికి సమానము, కోటి ధ్యానాలు చేస్తే లయం అంటే లయకారకు శివుడు అవుతాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాన్ని ఈ జనరేషన్ కి ఆన్ ద స్పాట్ ఈ టైంకి తీసుకొద్దాం, ఈ రోజు తీసుకొద్దాం. ఒక వ్యక్తి గుడ్ బాయ్, వాడు పొద్దున పూజ చేసిండు, సాయంత్రం చేసిండు, రోజుకు 2 పూజలు చేసిండు. ఇయర్కి ఎన్ని చేస్తాడు? 365 × 2 700 చేస్తాడు. వాడు 100 ఏళ్ళు బతికిండు అనుకుందాం. 100 ఏళ్ళు అంటే ఎంత? 100 × 700 ఎంత అవుతాయి? 70,000 అవుతాయి. మరి కోటి కావాలంటే 100 లక్షలు కావాలి కదా. ఇక్కడ 1,00,000 కూడా కావాలి, ఇంకా 30,000 బొక్కే ఉంది. అంటే కోటికి 100 లక్షలకు 100 జన్మలు ఎత్తాలి, ఈ 30,000కు ఇంకో 30 జన్మలు. అంటే ఇక్కడ చూడండి, పూజ అనే స్టేట్ నుంచి స్తోత్రం అనే స్టేట్ కి 130 జన్మలు. సేమ్ అదే విధంగా స్తోత్రం నుంచి మళ్ళీ కోటి స్తోత్రాలు ఒక చెప్పాం కదా, 130 నుంచి పూజ నుంచి స్తోత్రానికి 135 జన్మలు అయితే, స్తోత్రం నుంచి జపానికి ఇంకో 130 అయితే, జపం నుంచి ధ్యానానికి 130. అంటే 130 130 130 390 జన్మలు వాళ్ళు డైలీ పూజ చేసి 100 సంవత్సరాలు పూజ చేసి పుట్టిన కానీ చేస్తే ఆ యొక్క ఫలితం యొక్క రిజల్ట్ ఒక రోజు చేసే ధ్యానానికి సమానం. అందుకనే జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేస్తే ఇంతకంటే ఉపయోగం ఏముంటుంది? ఆత్మ చాలా మంది ఇప్పుడు కార్తీక మాసం వెజిటేరియన్ గా ఉంటా, నాన్ వెజ్ తినము. కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ ఇది ఇక మాల కావచ్చు, అందరూ దీక్షలు ఉన్న వాళ్ళంతా కూడా అట్లనే కొంచెం ప్రాసెస్ చేస్తారు. అంటే ఈ టైం పీరియడ్ ఈ టైంలో తినొద్దు, ఆ టైంలో తినొచ్చు, ఇది ఏంటి యాక్చువల్ గా కరెక్టే అంటారా ఈ ప్రాసెస్? యాక్చువల్ గా ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మంగళవారం తినని, శనివారం తినని, మళ్ళీ గురువారం తింటారు, మళ్ళీ కొంతమంది గురువారం తినని, మళ్ళీ మంగళవారం, ఇట్లా ఏంది ఇది ప్రాసెస్? ఇదంతా కరెక్టే అంటారా? ఇదంతా 100% రాంగ్. ఎందుకు అంటే మాంసం తింటుండే రాక్షసుడే అంటాడు. అది ఏ టైంలో తిన్నా, నెల తర్వాత తిన్నా, సంవత్సరం తర్వాత తిన్నా, ఎప్పుడు తిన్నా రాక్షసుడే. రాక్షస లక్షణాలే వస్తాయి. 3 రకాల గుణాలు ఉంటాయి. ఏంటి? తమో గుణము, రజోగుణము, సాత్వికము, శుద్ధ సాత్వికము, నిర్గుణం. ఈ 5 గుణాలు మన రామాయణం ఉన్నాయి. కుంభకర్ణుడు ఉంటాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పంతాడు. అదేంటిది? తమో గుణం. రావణాసుడు రజోగుణం,
నేను రాదు అని అంటాడు, ఏదైనా చేయవచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది. అతను కూడా మాంసమే తింటాడు. ప్రజలు రావణ బ్రహ్మ అంటారు, ఆయన కూడా ధ్యానం చేస్తాడు, తపస్సు చేస్తాడు. మరి రాముణ్ణి రావణాసుడిని వేడి చేసింది ఏంటిదంటే మాంసం తినడం మాత్రమే. అదొకటి చిన్న ఎగ్జాంపుల్. ఇంకా చెప్పాలంటే రావణాసుడు 14 కళల్లో చాలా గ్రేట్. అలాంటి వాడిని గుణాలను వేరు చేసింది మాంసాహారమే. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చాలు. రాముడు ఎందుకు దేవుడు చేసిండు, రావణాసుడు ఎందుకు, రావణ అసురుడు, అసురుడు మీన్స్ రాక్షసుడు, ఆ రాక్షస జాతి మాంసం తింటది. ఈ తిథులు, వారాలు, పౌర్ణమిలు ఇవి అనేది ఎలా అంటే ఒకసారి జరిగి ఒకసారి జరగకుండా ఉంటాయి కాదు. మీరు చెప్పినట్టు కార్తీక మాసంలో మాంసం తినొద్దు అని ఎందుకంటే మ్యాక్సిమం కార్తీక మాసం చలికాలం వస్తుంది, అది తొందరగా డైజెస్ట్ కాదు, ఈజీగా డైజెస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ దానికి గ్యాప్ ఇవ్వాలని చెప్పి జనాలు కంట్రోల్ కావాలని ఇది ఒకటి పెట్టారు. అక్కడ నుంచి ఏం లేదు. యాక్చువల్గా మాంసం తినకూడదు. ఇంకా సింపుల్ గా చెప్తా, మనకు క్రూర జంతువులు అంటారు. క్రూర జంతువులు అంటే అవి కూడా ఆకలి అయినప్పుడు మాత్రమే చంపి తింటాయి. ఈవెన్ సింహం కూడా అది తిన్నాక కడుపు నిన్నాక దానిపై పక్కన కూర్చున్నా ఏమనదు. మనుషులు అలా కాదు, స్వార్థం పెరిగిపోయింది. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా ఫ్రిడ్జ్ లలో పెట్టుకొని దాచుకొని చేస్తుంటారు. అంటే క్రూర జంతువులకు పళ్ళు చూడండి ఎట్లుంటాయి, కింద కూర లెక్క ఉంటాయి. ఆ క్రూర జంతువు. మరి సాధు జంతువులకు ఆవు, మేక, గేదె. ఇప్పుడు మన పండ్ల అమరిక క్రూర జంతువుల పండ్ల అమరిక లెక్క ఉందా, సాధు జంతువుల అమరిక లెక్క ఉందా? మరి సాధు జంతువులకు అమరిక లెక్క ఉన్నప్పుడు మనం టోటల్ గా మన బాడీ ఇట్ సెల్ఫే చెప్తుంది శాకాహారి అని. మనం ఏం చేసినాం, ఈ 3 ఇంచుల నాలుక రుచి కోసము పీకలు కోస్తున్నాం. పీకలు కోసి మీకు అర్థం కాని విషయం ఏంటంటే 4 ఇంచుల రుచి మాత్రమే చూస్తున్నాం. కానీ ఈ ఆత్మ క్రమంలో ఫస్ట్ ఖనిజ జన్మ, ఖనిజ జన్మకు గ్రూప్ సోల్ ఉంటుంది. అంటే 100,000 అట్లా ఖనిజాలు కలిపి ఒక గ్రూప్ సోల్ ఉంటుంది. తర్వాతకి పరిణామ క్రమంలో కొన్ని లక్షలు, ఇప్పుడు రాయి ఉంది దానికి కూడా ప్రాణం ఉంటుంది, కొన్ని లక్షల సంవత్సరాలు మిల్లీమీటర్ పెరుగుతుంది. అది ఏమైతుంది, దాని ప్రాణం పోయినప్పుడు ఒక ధూళి దుమ్ముల ధూళి లెక్క కలిసిపోతుంది. అదైపోయినాక ఏమవుతుంది, వృక్ష జన్మ. వృక్ష జన్మకు కూడా గ్రూప్ సోల్ ఉంటుంది. వృక్ష జన్మ అయినప్పుడు జంతు జన్మ గ్రూప్ సోల్ ఉంటుంది. బట్ మనిషికి వచ్చినప్పుడు మాత్రమే సింగిల్ సోల్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం జంతువులు లెక్క ఉన్నామా? మరి మీకు కూడా డౌట్ రావచ్చు, మరి వృక్షాలు తింటే అవి కూడా ప్రాణాలే కదా. అదే కొంతమంది అంటే మనం ఆ రకంగా అన్నప్పుడు చెట్లకు కూడా ప్రాణం ఉంటది కదా, మరి అవి ఎట్లా అది యాక్చువల్ గా చెట్లకు కేంద్ర నాడీ వ్యవస్థ అనేది ఉండదు. ఇప్పుడు మన కాలుకు ముళ్ళు గుచ్చుకుందనుకో సక్కని ఇక్కడ పెయిన్ వస్తుంది, చెట్లకు అట్లా ఉండదు. అయితే మనకు దెబ్బ తగిలినప్పుడు సింపుల్ లాజిక్, బ్లడ్, చీము ఇట్లా వస్తాయో అవి నెక్స్ట్ వచ్చే జన్మలలో మనుష్య జన్మకు వచ్చే ఛాన్స్ ఉంటది. వాటి పాపం అంటే ఆత్మని క్షోభ పెట్టి ఆత్మ డెవలప్ కాకుండా మనం ఆ కర్మలని మనం తీసుకుంటాం. చెట్లకి ఎట్లా ఉందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఆకును కోస్తే ఆకు వస్తుంది, పీకను కోస్తే పీక వస్తుందా? అంతే సింపుల్. అంటే అదంతా కర్మే. వాటి కర్మ మనకు రోగం అవుతుంది. అందుకని మనం ఈ పత్రి సారు ఎప్పుడైతే మనకు ఈ ధ్యానాన్ని శాకారాన్ని తీసుకొచ్చిండో భూమి ఆటోమేటిక్ గా స్వర్గతుల్యం అవుతుంటది. ఈ ధ్యానం బాగా ప్రచారం. కొంతమంది అంటే దాంట్లో కూడా రకరకాల వాళ్ళు డాగ్ కుక్కలు వాటిని పెంచుతారు, పిల్లల్ని పెంచుతారు. కానీ పిల్లల్ని పెంచుతారు దాన్ని ఏమన్నారు, కుక్కని పెంచుతారు దాన్ని ఏమన్నారు. కానీ కోళ్ళని పెంచి సఫా చేస్తారు, మన మేకల్ని పెంచుతారు, సఫా చేస్తారు. పండగ వచ్చిందంటే అదొక ఆహారం. రేపు దసరా వస్తుంది, ఈ మేకని 1 year వరకు పెంచుతారు, ఇది చేస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ పాపం పిల్లలు దాన్ని ఎంతో ప్రేమిస్తారు, తల్లిదండ్రులు వాళ్ళని చేస్తుంటే వాళ్ళు ఎంతో బాధపడుతారు. అట్లాంటివి కూడా చాలా కొన్ని ఉన్నాయి కదా. సో వాళ్ళకి ఏ రకంగా యాక్చువల్ గా మనం కోళ్ళు మేకలు కోసి తినడం ఉంటుంది, లోపల అది విషతుల్యం అవుతుంది. ఎందుకంటే చనిపోయే టైంలో అది టాక్సిక్స్ అంటే విష రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇప్పుడు ఒకటి చంపుతున్నాం అంటే వాడు భయంతో ప్రతి శరీరంలో అణు కణం భయంతో ఉంటది. అది శరీరం పోయినప్పుడు మనం తిన్న ఆహారం శరీరంలో 41 రోజులు ఉంటాయి. ఒక్కొక్క ఫామ్ నుంచి ఫస్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్, బ్లడ్, నెక్స్ట్ మనకు బొక్కలో ఉన్న మజ్జ, ఇట్లా ఆ ఫాము 41 days ఉంటుంది. ఏదైతే తిన్నామో అదే గుణాలు ఉంటాయి. మనసు అంటే ఏంది,
తిన్న ఇన్పుట్ ఏదో అవుట్పుట్ అదే. ఇన్పుట్ ఏమి ఇస్తున్నావు? రాక్షస ఆహారం ఇస్తే రాక్షసుడివే, సాత్విక ఆహారం ఇస్తే సాత్విక. నేను యోగి అని చెప్పుకుని రాక్షస ఆహారం ఇస్తే ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఆ కర్మలు తెచ్చుకుంటున్నాము, దాని ఆత్మ ఎదుగుదలకు మనం అడ్డం పడుతున్నాము. ఈ శ్మశానం కాదు కదా, దీంట్లో వేస్తున్నాము, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కంటే ముందు ఆ జంతువులో విడుదల చేసిన టాక్సిక్ మన శరీరంలో పోయి అది మరణ భయం ఏదైతుందో మనకు తెలియకుండానే భయం వస్తుంది. చూడండి, సాత్విక ఆహారం తిన్నోడు ధైర్యశాలి, బండ గుర్తు. మాంసాహారం తిన్నోడు పిరికోడు, కర్మలు కూడా ఉంది ఒకటి. మన ఇది ఏమంటారు కదా, యుద్ధాలు చేసే మన వంశం ఏమంటారు, మన క్షత్రియులు. క్షత్రియులు మాంసం ఎందుకు తింటారంటే వాళ్ళు యుద్ధాలు అవంతా కూడా చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం అదంతా ఉన్నదాని కనుకని వాళ్ళు తినొచ్చు. సో బ్రాహ్మణ్స్ కానీ అట్లా తినొద్దు అని ఇట్లా కూడా ఒకటి ఉంది. ఏదో ఒక చిన్న విషయం చెప్తా. పరశురాముడు ఆయన ఎవరు? బ్రాహ్మణుడే, ప్యూర్ బ్రాహ్మణుడే. మరి ఎన్ని యుద్ధాలు చేసిన రాజులు ఎన్ని చేసిన ఇదంతా ఇక తినాలనే వాళ్ళంతా ఏర్పాటు చేసుకున్నారు అంతే కదా. సో బాగుంది యాక్చువల్గా. ఇక ఇంకా మీరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కి మనం ఎన్ని రకాలుగా చెప్పు. ఇప్పుడు నాన్ వెజ్ మాంసం అంటేనేమో చెట్ల మీద కంపేర్ చేస్తున్నారు, ధ్యానం అంటేనేమో దాంట్లో ఏం లేదని చెప్పేసి ఎన్నో రకాలుగా ఈ రకంగా చెప్తున్నారు. కాబట్టి సో ఇంకా సింపుల్ గా ఇంకా ఏం చెప్పొచ్చు వాళ్ళకి? సింపుల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ వాళ్ళు ఏ ప్రాసెస్ లో చేయాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఎన్ని రోజులకి వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చే అవకాశం? సింపుల్ చేయాలంటే వాళ్ళకి ఏ రకమైన ఫీలింగ్ వస్తే వాళ్ళు వెళ్ళింది కరెక్ట్ రూట్ అని వాళ్ళే ఒక ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఓకే. యాక్చువల్ గా ధ్యానం ఇప్పుడు అందరికి ప్రూఫ్ కావాలి కదా. అవునవును. ఏంటంటే ఒక టాబ్లెట్ వేసిరు అంటే ఒక 1 hour లేకపోతే 2 hours ఇది ఈ రకమైన మీకు బాడీలో చేంజ్ వస్తుంది. లేదంటే ఏదన్నా కానీ మనం తిన్నా కూడా చేసినా కూడా ఈ రిజల్ట్ ని బట్టి వాళ్ళు జస్టిఫై చేయడం చేస్తాయి. ఇప్పుడు కొన్ని షాప్స్ వెళ్తున్నాము, దానికి ఏదో రేటింగ్ ఉంది, ఈ రేటింగ్ ఉంది అంటే ఓకే దీంట్లో 10 మంది వెళ్ళారు, దీనికి ఇది కొన్నారు. ఇప్పుడు అమెజాన్ కానీ ఏదైనా కొనేటప్పుడు రేటింగ్ రివ్యూస్ అని ఎన్నో రకాలుగా 10 మంది కొంటే అది బాగుంది, ఇది టాబ్లెట్ వేస్తే ఇది పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ వచ్చేసారు కదా. ఇది కూడా మరి మనసు ఆడిస్తున్న మాయ. మనసు డ్రైవ్ చేస్తుంది. మనిషి అంటే అర్థమైంది, మనసుని వశం చేసుకున్నాడు మనిషి. ఎప్పుడైతే మనం మనసు ఎప్పుడు పోతామో మన మనిషి కాదు. మరి మనిషి లెక్క తయారు చేసేది ఏంటంటే ధ్యానం. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ సింపుల్ థింగ్, మనతో ఉండాలి. మనతో ఉండం. మనసు అటు బాగుంటది, ఇటు బాగుంటది, ఆలోగిలో ఉంటుంది, ఈలో ఉంటుంది, వాళ్ళ మడి షికారు అంటది, వీళ్ళ మడి షికారు అంటది, అన్నట్టు షాపింగ్ అంటది. మనసు ఒక్కడ కూర్చొనిదు, నిలబడిదు, పడుకునేదు, గందరగోళం చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనతో మనం నేర్చుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ సైలెంట్ అలవాటు చేసుకోవాలి. సైలెంట్ రోజులో నీతోను 1 గంట గడుపు, సైలెంట్ ఉండు. ఆ సైలెంట్ ఉన్న ప్రాసెస్ నే తెలియకుండానే మనకు ఇండైరెక్ట్ అవుతుంది. అప్పుడు శ్వాస మీద ధ్యానం చేసి దీనికి అల్టిమేట్ స్టేజ్ అంటే ఆనందం వస్తుంది. నువ్వు బయట పరిస్థితిని ఎలాంటి ఎంత వరస్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే కేపబిలిటీ డిస్టర్బ్ కావు, క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మాకు అవకాశం ఇచ్చినందుకు ఎన్నో క్లారిటీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching friends. Please like, share, subscribe.